శ్రీ షిరిడి సాయిబాబా వ్రతం అధ వ్రతకథ ప్రారంభః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం కృష్ణరామ శివదత్త మారుత్యాదిరూపాయ నమః. ఓం శేషసాయినే నమః. ఓం గోదావరీ తట షిరిడీ వాసినే నమః. ఓం భక్తహృదయ లయాయ నమః. ఓం సర్వహృద్వాసినే నమః. ఓం భూతవాసాయ నమః. ఓం భూతభవిష్యద్వర్జితాయ నమః. ఓం కాలాతీతాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కాలదర్పదమనాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం అమర్త్యాయ నమః. ఓం మర్త్యభయప్రదాయ నమః. ఓం జీవాధారాయ నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం భక్తావన సమర్థాయ నమః. ఓం భక్తావన ప్రతిజ్ఞాయ నమః. ఓం అన్నవస్త్రదాయై నమః. ఓం ఆరోగ్యక్షేమదాయ నమః. ఓం ధనమాంగళ్యదాయ నమః. ఓం బుద్ధిసిద్ధిదాయ నమః. ఓం పుత్రమిత్రకళాత్రబంధుదాయ నమః. ఓం యోగక్షేమవహాయ నమః. ఓం ఆపద్బాంధవాయ నమః. ఓం మార్గబంధవే నమః. ఓం భుక్తిముక్తిస్వర్గోపవర్గదాయ నమః. ఓం ప్రియాయ నమః. ఓం ప్రీతివర్ధనాయ నమః. ఓం అంతర్యామినే నమః. ఓం సచిదాత్మనే నమః. ఓం ఆనందదాయ నమః. ఓం ఆనందాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం జ్ఞానస్వరూపిణే నమః. ఓం జగతః పిత్రే నమః. ఓం భక్తనాం మాతృదాతృపితామహాయ నమః. ఓం భక్తభయప్రదాయ నమః. ఓం భక్తపరాధీనాయ నమః. ఓం భక్తానుగ్రహతారాయ నమః. ఓం శరణాగతవత్సలాయ నమః. ఓం భక్తిశక్తిప్రదాయ నమః. ఓం జ్ఞానవైరాగ్యదాయ నమః. ఓం ప్రేమప్రదాయ నమః. ఓం సంశయహృదయదౌర్బల్యపాపకర్మ వాసనాక్షయకరాయ నమః. ఓం హృదయగ్రంథిభేదకాయ నమః. ఓం కర్మవిద్వాంసినే నమః. ఓం శుద్ధసత్వస్థితాయ నమః. ఓం గుణాతీతగుణాత్మనే నమః. ఓం అనంతకళ్యాణగుణాయ నమః. ఓం అమితపరాక్రమాయ నమః. ఓం జయనే నమః. ఓం దుర్దిర్షక్షోభ్యాయ నమః. ఓం అపరాజితాయ నమః. ఓం త్రిలోకేషు అవిఘతాఘతాయ నమః. ఓం అసఖ్యరహితాయ నమః. ఓం సర్వశక్తిమూర్తయే నమః. ఓం సురూపసుందరాయ నమః. ఓం సులోచనాయ నమః. ఓం బహురూపవిశ్వమూర్తయే నమః. ఓం అరూపవ్యక్తాయ నమః. ఓం చింత్యాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం సర్వంతర్యామినే నమః. ఓం మనోవాగతీతాయ నమః. ఓం ప్రేమమూర్తయే నమః. ఓం సులభదుర్లభాయ నమః. ఓం అసహాయ సహాయాయ నమః.
ఓం అనాథనాథదీనబంధవే నమః. ఓం సర్వభారభృతే నమః. ఓం అకర్మణేకకర్మణుకర్మణే నమః. ఓం అకర్మణేకకర్మానుకర్మిణే నమః. ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః. ఓం తీర్థాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సతాం గతయే నమః. ఓం సత్పరాయణాయ నమః. ఓం లోకనాథాయ నమః. ఓం పావనానఘాయ నమః. ఓం అమృతాంశువే నమః. ఓం భాస్కరప్రభాయ బ్రహ్మచర్యతపశ్చర్యాది సువృతాయ నమః. ఓం సత్యధర్మపరాయణాయ నమః. ఓం సిద్ధేశ్వరాయ నమః. ఓం సిద్ధసంకల్పాయ నమః. ఓం యోగీశ్వరాయ నమః. ఓం భగవతే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం సత్పురుషాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం సత్వతత్వబోధకాయ నమః. ఓం కామాది షడ్వరిధ్వంసినే నమః. ఓం అభేదానందానుభవప్రదాయ నమః. ఓం సర్వమతసమ్మతాయ నమః. ఓం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీదక్షిణామూర్తయే శ్రీవెంకటేశరమణాయ అబ్దుతానంతచర్యాయ నమః. ఓం ప్రసన్నార్తిహరాయ నమః. ఓం సంసార సర్వదుఃఖక్షయకరాయ నమః. ఓం సర్వవిసర్వతోముఖాయ నమః. ఓం సర్వంతర్బహిస్థితాయ నమః. ఓం సర్వమంగళకరాయ నమః. ఓం సర్వాభీష్టప్రదాయ నమః. ఓం సమరస సన్మార్గస్థాపనాయ నమః. శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ అష్టోత్తర శతనామావళి సమాప్తం. అథ వ్రతకథ ప్రారంభః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. అథ ప్రథమోऽధ్యాయः. సాయి జననం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్రతం సంపత్కారం నృణం సర్వసౌఖ్యప్రవర్ధనం. శృణద్వాం భక్తజనాః వ్రతనాముత్తమం వ్రతం. లోకనాథనివృత్త్యర్థం జనకల్యాణసిద్ధ్యర్థం. దైవం మానుషరూపేణ జనితోయం కరౌ యుగే. ప్రతిగ్రామజనితాయ పరమపవిత్రరూపాయ పవిత్రధ్యాననిమగ్నాయ సాయినాథాయ తే నమః. అపరదత్తాత్రేయ అవతారంగా అనంతకోటి భక్తజనులు ఆరాధించే అమృతమయుడు శ్రీ సాయినాథుడు. ప్రేమ, దయ, సత్యం, త్యాగం, కులమతాలకు అతీతమైన భక్తిభావాన్ని బోధించి మానవావళికి మనోగతమైన భావనలను మేల్కొలిపిన మహనీయుడు. అట్టి మహానుభావుని జన్మరహస్యం అంతుపట్టలేదు. లభ్యమైన ఆధారములను అనుసరించి ఆ మహానుభావుని 24/9/1935 సంవత్సరమున ప్రతి గ్రామములో జమునాలాల్, నందలాల్ అనే బ్రాహ్మణ దంపతులకు చిట్ట చివరి సంతానంగా జన్మించినారని, ఆ తల్లిదండ్రులు కుటుంబ పోషణ భారము భరించలేక ఆ బాలుని మన్వాట్లో నివసించే ఒక మహమ్మదీయ ఫకీరుని కొసంగినారని జనశ్రుతి. ఆ ఫకీరు కొలది కాలములోనే బాలుని నైపుణ్యతను గుర్తించి మున్ముందు గొప్ప మహానుభావుడు కాగలడని భావించి సేలూలోని గోపాలరావు దేశముఖ్ సన్నిధికి తీసుకొని పోయినాడు. ఇతను వెంకూసా పేరుతో ప్రఖ్యాతిగాంచిన పుణ్యమూర్తి.
ఆ బాలుని ఏకాగ్రతను గమనించి గోక్షీరాలతో మంత్రాక్షరాలు లిఖించి గురుపదేశం చేసి గోదావరి తీరానికి వెళ్ళమని చెప్పినారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా దూప్కేడి గ్రామంలో చాంద్బాయ్ పటేల్ గ్రామాధికారిగానున్నారు. ఒక రోజున అతను గుర్రం తప్పిపోయినది. దానిని వెతుకుతూ అలసిపోయి ఒక మామిడి చెట్టు నీడన విశ్రాంతి తీసుకొనగా అచ్చట పకీరు దుస్తులలోనున్న 16 ఏండ్ల వయసు ఉన్న ఓ బాలుడు కనిపించాడు. అతనిని ఏకాగ్రతతో చూచుచుండగా ఆ బాలుడు చిరునవ్వు నవ్వి పటేలుని పిలిచి, నీ గుర్రం ఈ ప్రక్కనే ఉన్న కాలవ ఒడ్డున పచ్చిక మేయుచున్నది, వెళ్ళి తెచ్చుకొనుము అని తెలపగా అడగకుండానే మనోభావాలను తెలిపినందుకు అచ్చెరువొంది వెళ్ళి చూచి గుర్రమును తెచ్చుకొనెను. ఆ బాలుడు పొడగాటి చొక్కాను వేసుకొని తలకు గుడ్డను చుట్టుకొని పటకా చేత పట్టుకొని చిలుముగొట్టము భుజానికి తగిలించుకొని భావించి తన వెంట రమ్మని అభ్యర్థించినాడు. ఆ బాలుడతని అంతరంగమును గమనించి చిరునవ్వు నవ్వుతూ వెంబడించినాడు. కొంతకాలము ఆ మహానుభావుడు చాంద్బా పటేల్ వద్దనున్నాడు. ఓం శ్రీ సాయిరాం. ఇది శ్రీ సాయి సత్యవ్రతకల్పం. శ్రీ సాయి జననం నామ ప్రథమోధ్యాయః. అథ ద్వితీయోధ్యాయః. బాబా షిరిడీ ప్రవేశము. షిరిడి క్షేత్ర నివాసాయ సిరి సంపదదాతాయ సిద్ధమంత్ర స్వరూపాయ పరమ పురుషాయ తే నమః. ఓం శ్రీ సాయిరాం. కొంతకాలానికి చాంద్బాయ్ పటేల్ తన బావమరిది కుమారుని వివాహార్థము దూప్కేడ్ నుండి షిరిడీకి వెళ్ళుచుండగా బాలపకీరును కూడా వెంట తీసుకొని వచ్చినారు. షిరిడీ గ్రామ సమీపమందు ఖండోబా దేవాలయము కలదు. భగవంతుని దర్శించవలెనని భావించి ఊరేగింపును ఆపినారు. ఆ గుడి పూజారిగానున్న భక్త మహల్సాపతి అప్పుడే బండి నుండి క్రిందకు దిగుతున్న బాలపకీరును చూచి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కదులు వస్తున్నాడని అమితానందంతో హృదయము ద్రవించగా ఆ బాలుని ఈశ్వరునిగా తలచి ఈశా అని పిలవబోయి మాటలు తడబడగా సాయి అని సంబోధించెను. ఆ క్షణం నుండి ఆ బాలపకీరునకు సాయి అని నామమేర్పడినది. బాలసాయి 1858వ సంవత్సరములో షిరిడీ గ్రామంలో ప్రవేశించెను. సాయినాథుని వేషధారణ చూస్తే మహమ్మదీయుని వలె, ఆచరణ ప్రక్రియ హిందువు వలె అగుపించును. అన్ని మతాలు ఒక్కటేనని, సబ్కా మాలిక్ ఏకు హై అని బోధిస్తూ ఉండేవారు. అతని జన్మ వృత్తాంతమడిగిన పురజనులకు చిరునవ్వే సమాధానము లభించేది. ఆ బాచంసాయికి పాడుబడ్డ మసీదులో బస ఏర్పరిచినారు. అతడు సంతోషముగా స్వీకరించి దానికి ద్వారకామాయి అను పేరు పెట్టి దినచర్య ప్రారంభించేవారు. ఓం శ్రీ సాయిరాం. ఇది శ్రీ సాయి సత్యవ్రతకల్పం. షిరిడీ ప్రవేశం నామ ద్వితీయోధ్యాయః. సర్వం సాయిరామార్పణమస్తు. అథ తృతీయోధ్యాయః. సాయి దినచర్య. ద్వారకామాయి వాసాయ లేండివన పోషకాయ చావిడీనాం దర్శనాయ దత్తస్వరూపాయ నమః. ఓం శ్రీ సాయిరాం. సాయినాథుడెల్లప్పుడూ ద్వారకామాయి సమీపమునందు గల పెద్ద బండపై కూర్చుండి బ్రహ్మనిష్టతో నిమగ్నమయ్యేవారు. తన యోగశక్తితో దుని వెలిగించి నిత్యాగ్నిహోత్రములో సమిధులు వేస్తూ సమీప సంభాన్నానుకొని మంత్రోచ్చాటనం చేసేవారు. భుజానికి జోలీ తగిలించుకొని చేతిలో ఒక పాత డబ్బా పట్టుకొని ఇంటింటికి వెళ్ళి భిక్షాటన సాగించేవారు. ఆ గ్రామ ప్రజలు పాపాలను భిక్షరూపములో స్వీకరించి వారి అంతరాత్మలను ప్రక్షాళన చేస్తుండేవారు. ఆ సమయములో సాయి ఎన్నో మహిమలను చూపించేవారు. తన హస్తస్పర్శతోనే బాధలు నివృత్తి చెందేవి. దునిలోని విభూతిని దివ్య ఔషధముగా ఇచ్చేవారు. ప్రతి రాత్రి ద్వారకామాయిలో ప్రమిదలు దీపాలు వెలిగించేవారు.
దీపారాధనకై దుకాణాలకు వెళ్లి నూనె అడిగి తెచ్చేవారు. ఒకనాడు ఫకీరుకు నూనె ఇవ్వకూడదని దుకాణదారులంతా నిశ్చయించుకున్నారు. ఆ రోజున సాయికి నూనె లభించలేదు. నిరాశతో ద్వారకామాయికి వచ్చి నీటితో నూనె డబ్బాలను నింపి తను త్రాగి తిరిగి ఉమిసిన నీరుతో దీపాలను వెలిగించినారు. ప్రజలందరూ ఆశ్చర్యచకితులైనారు. ఒక పర్యాయము దునులో నుండి ఎగిసిపడ్డ మంటలను తన మాటలతో చల్లార్చినారు. ఒకనాడు చావిడి కూలిపోవు సమయమందు ఆగమని ఆజ్ఞాపించిన మహనీయుడు. షిరిడీ గ్రామములో అంటువ్యాధులు సోకినప్పుడు గోధుమలను తిరగల ద్వారా విసిరి గ్రామమంతటను పిండి చల్లి వ్యాధి నివారణ చేసెను. పెద్ద పులి గ్రామ ప్రజలను భయభ్రాంతులను చెయ్యగా దానిని చావిడిలో బంధించిన మహనీయుడు భక్తులను వారి వారి ఆరాధ్య దైవరూపాలతో దర్శనమిచ్చి జ్ఞానోదయము కలిగించిన విజ్ఞానకని. అట్టి సాయి మహిమలను చూచిన జనమంతా తండోపతండాలుగా భక్తులైనారు. అట్టి సాయి మహిమలను చూచిన జనమంతా తండోపతండాలుగా భక్తులైనారు. ఓం శ్రీ సాయిరామ్. ఇది శ్రీ సాయి సత్యవ్రతకల్పం. సాయి దినచర్యో నామ తృతీయోధ్యాయః. సర్వం సాయి రామార్పణమస్తు. అద చతుర్థోధ్యాయః. సాయి మహిమ. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామమవమేన సర్వపాప వినిర్మయః సర్వసౌఖ్యాభివృద్ధ్యర్థం సర్వజనై స్మరణం భవేత్. సాయి తన భక్తులకు సబ్కా మాలిక్ ఏక్ హై అని సర్వమత సమానత్వము బోధించేవారు. అన్ని మతాల వారిని ఒక్కచోట చేర్చి తాను స్వయంగా వండి వారికి భోజనము వడ్డించేవారు. మసీదులో తులసికోట కట్టించినారు. సనాతనులకు ఖురాను సూక్తులు బోధించేవారు. సాయి ద్వారకామాయిలో శ్రీరామనవమి ఉత్సవాలు మరియు ముస్లింలు పవిత్రంగా పరిగణించే చందనోత్సవములు నిర్వహించేవారు. తడిగుడ్డను నోటి ద్వారా కడుపులోనికి పంపి ప్రేవులను శుభ్రపరిచేవారు. శరీర అవయములను వేరు చేసి మాలిన్య ప్రక్షాళన చేయుచుండును. ఒకసారి సాయి శరీర అవయములను విడివిడిగా చూచిన భక్తుడొకడు భయపడి జరగరాని ఘోరం జరిగినాదని విలపించెను. మరుసటి రోజున సాయినాథుని చూచి మిక్కిలి మొదమొందెను. సాయి ప్రతిదినం ద్వారకామాయి సమీపమునందు గల లేండీవనములో పూల మొక్కలకు నీళ్లు పోసి పోషించేవారు. తనకు ప్రీతిపాత్రమైన శ్వేమాకర్ణామను అశ్వము మృతి చెందగా దాని సమాధి లేండీవనములో నిర్మించినారు. సాయినాథుడు భక్తుల కోరికలు ఈడేర్చేందుకు గాను చావిడిలో దర్శనమిచ్చేవారు. సాయి పూజించిన మారుతి మందిరం యగుపించగలదు. దివ్య జ్ఞానం పొందిన నింబవృక్షము చాలా మహిమాన్వితమైనది. ఆ వేప చెట్టుకు త్రిమూర్తుల స్వరూపముగా త్రిశాఖలు వెలిసినవి. స్వామివారు నివసించిన శాఖ యొక్క ఆకులు తీయగానుండుట అనుభవించవలసినదే. ఆ వేప చెట్టు వద్ద పాదుకులను బాబాగారి ఆదేశము మేరకు 1912వ సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున ఉదయం 11 గంటలకు స్థాపన చేయబడినవి. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియాంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అను శ్లోకమును పఠించుచు నింబవృక్షము దర్శనము చేసుకొనున్నట్లుగా అచట వ్రాయబడినది. లక్ష్మీబాయి అను భక్తురాలు సాయికి ప్రతిదినము భోజనాదులు సమయానుకూలంగా అర్పించుచుండెను. సాయి చివరి గడియలలో పరమభక్తురాలైన లక్ష్మీబాయి సిండేను పిలిచి తన అంగీలోంచి 9 రూపాయలు నొసంగెను. అవి మామూలు నాణ్యములు కావు. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, నమస్కారము, ధ్యానము, సఖ్యత్వము, ఆత్మనివేదనము అని నవవిధ భక్తి మార్గాలను బోధించేవి. అవి నేడు లక్ష్మీబాయి గృహమునందు చూడవచ్చును. నానాసాహెబ్ డేంగ్లే అనునతడు సాయి పడుకునేటందుకు 4 మూరల పొడవు గల బల్లను చేయించారు. స్వామి దాన్ని పాతగుడ్డలతో ఉయ్యాల వలె మసీదు దూలానికి కట్టి దానిపై నిద్రించేవారు.
వారు పైకి ఏ విధంగా వెళ్లేవారు? పాత పీలికలు ఆ బరువునెట్లు మోస్తున్నాయో విచిత్రంగా తోచేది. సాయిబాబా లేండీవనములో శ్రీకృష్ణ మందిరము నిర్మించదలిచి కాకాసాహెబ్ కపర్దే బొంబాయిలో నివసించే న్యాయవాదిచే 10/12/1910 నిర్మాణ ముహూర్తమును చేయించెను. తదుపరి నాగపూర్ వాస్తవ్యుడైన బూటి అను కోటీశ్వరుడు సాయి కోరికానుసారంగా మందిర నిర్మాణము గావించెను. దేవతాస్థాపనకు సాయి కాలయాపన చేయుచుండెను. అంతలో సాయినాథుని అనుచరుడైన తాత్యా పాటిల్ తీవ్ర వేదగ్రస్తుడయి మరణశయ్యపైనున్నప్పుడు అతని ప్రాణాలు కాపాడుటకై సాయి ఆ వ్యాధిని తనపై వేసుకొనెను. దానితో తాత్యా క్రమంగా కోలుకొనెను. సాయి ఆరోగ్యం క్షీణించసాగెను. భిక్షాటన మానివేసి ద్వారకామాయి యందే మరణవేదన అనుభవించుచుండెను. అతని బాధను చూచిన భక్తులు రోధించుచుండిరి. 25/10/1918 విజయదశమి మంగళవారం పగలు 2:50 శ్రీ సాయి భౌతిక కాయాన్ని బయ్యాజీ అను భక్తుని తొడపై అంతిమ శ్వాసను విడిచే సమయమునకు భక్తులకు అభయహస్తము చూపించి పంచప్రాణములను పంచభూతాలలో లీనం చేసినారు. భక్త జనావళి శోకసాగరములో మునిగిపోయింది. సాయినాథుడు శ్రీకృష్ణ మందిరమునకై నిర్మాణము గావించిన దేవాలయమునందే సమాధి గావించినారు. సాయి చివర గడియలలో భక్తులకు కొన్ని బోధనలు చేసిరి. భయపడవద్దు, ఏమాత్రమూ చింతించవద్దు. ఈ దయార్థ ఫకీరు మిమ్మలను సర్వదా రక్షిస్తాడు. సమాధి నుండే నేను సర్వకార్యాలను నిర్వహిస్తాను. నా భక్తులకు రక్షణ కల్పిస్తాను. భౌతిక దేహము నేను వీడినా భక్తుల కోసం పరుగున వస్తాను. అనంతుడను అమరుడను నేనేనని అనుభవంపై తెలుసుకుంటారు. సమాధి దర్శనం వలన మనసునందలి కోరికలన్నీ నెరవేరగలవు అని భక్తులకు బోధించెను. అతని బోధనలన్నయూ అక్షర సత్యాలయ్యి షిరిడీ పురవీధులలో మారుమ్రోగుచున్నవి. ఇది శ్రీ సత్యసాయి వ్రతకల్పము. సాయి మహిమ నామ చతుర్థోధ్యాయ. సర్వం శ్రీ సాయి రామార్పణమస్తు. అదః పంచమోధ్యాయ. షిరిడీక్షేత్ర విశేషాలు. సాయినాథ నివాసేన షిరిడీక్షేత్ర మహత్యం సిద్ధగంధర్వస్తుతేన కలౌ వైకుంఠపురం భవేత్. ఓం శ్రీ సాయిరామ్. అట్టి షిరిడీ క్షేత్రము మహారాష్ట్రలోని కోపార్గావ్ తాలూకాలో గలగల ప్రవహించే గోదావరి తీరానికి ఉత్తరంగా 8 కిలోమీటర్ల దూరములో వెలిసిన అతి చిన్న గ్రామము. తేజస్వరూపుడైన శ్రీ సాయినాథుని పాదధూళి సోకి పవిత్రమైన క్షేత్రంగా వెలిసింది. ఇచ్చటి గాలిలో, నింగిలో, నేలలో, సమస్త ప్రకృతిలో సాయినామము ప్రతిధ్వనించుచుండును. దేశ విదేశాల నుండి తరలివచ్చే మాన్యులు, సామాన్యులు, ఆర్తులు, అభాగ్యతులు, విజ్ఞానకనులు, ధనికులు, యోగులు, భోగులు, విరాగులు, సర్వసంగ పరిత్యాగులతో షిరిడీ క్షేత్రము కళకళలాడుతుంటుంది. సాయి సన్నిధిలో కులమత వైమశ్యాలు లేవు. త్వమేవ సర్వం మమదేవ దేవ అని కీర్తించుతారు. స్వామివారు మేలుకొలుపు వేళలో భక్తజనము తండోపతండాలుగా వేంచేసి స్వామివారి దర్శన భాగ్యమునకయ్యి నిరీక్షించుతారు. కాగడాహారతితో స్వామివారి మేలుకొలుపు ప్రారంభమయ్యి పంచామృత స్నానము, అభిషేకాదులు ఆచరించి నూతన వస్త్రాలంకృతిని చేసి హారతి నొసంగి భక్తజన దర్శన భాగ్యం కలిగించుతారు. స్వామివారి విగ్రహము చరచంద్ర ధవళ వర్ణముతో శోభయామానముగా విరాజిల్లుచున్నది. అట్టి సన్నివేశములను దృశ్య శ్రవణ యంత్రము టీవీల ద్వారా భక్తజనము వీక్షించి ఆనందించెదరు. ప్రతిదినం 5 పర్యాయములు హారతులు నొసంగెదరు. మహాభక్తులు రచించిన మరాఠీ పాటలను పఠించెదరు. రాత్రి శేషహారతి వరకు భక్తజనము స్వామివారి దర్శనము కొరకు తరలి వస్తుంటారు. స్వామివారు సమాధిలో భౌతికంగానున్నారని భక్తుల విశ్వాసం. స్వామివారు భక్తుల మనోభీష్టములు సమాధి నుండి నిర్వర్తించగలరు.
సాయి సన్నిధానం ప్రశాంత నిలయం. షిరిడీ క్షేత్రములో స్వామివారి సమాధి, లెండీవనం, నింబవృక్ష దర్శనం, ద్వారకామాయి చావిడి, దుని, లక్ష్మీబాయి గృహం, శ్యామగృహము, సాయి విసిరిన తిరగలి, గోధుమలు, సాయి పాదుకులు, దుస్తులు, సాయి పూజించిన మారుతీ మందిరము మరియు భక్తజనుల సమాధులను దర్శింపవచ్చు. సాయి సన్నిధి సమస్త ప్రాణికి మోక్షప్రదాయిని. శ్రీ సాయి సత్య వ్రతకల్పము. భక్తితో ఆచరించిన వారు, చదివిన వారు, వినినవారు వారి మనోగత కోరికలన్నింటినీ శ్రీ సాయినాథుడు నెరవేర్చగలరు, సంశయము లేదు. శుభం భవతు. ఇది శ్రీ సాయి సత్య వ్రతకల్పము. షిరిడి క్షేత్రో విశేషో నామ పంచమోऽధ్యాయః. సర్వం శ్రీ సాయి రామార్పణమస్తు. శ్రీ షిరిడీ సాయి వ్రతం సంపూర్ణం.